39 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. మన సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గ్లిమ్స్ రావడం జరిగింది. చూసారా, ఎలా అనిపించింది? చూసానండి, గూస్ బంప్స్. అసలు ఎవరు సెట్ అవుతారు అనే విషయాన్ని మనం ఇన్ని రోజులు చర్చించుకోవడమే జరిగింది. నితిన్ గారు అని చెప్పేసి, అటు నాని గారు అని చెప్పేసి అనుకుని మనం ఇటు నుంచి ఒకేసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని చూస్ చేసుకోవడంలోనే ఎల్లమ్మ గ్లిమ్సేలో కనిపిస్తుంది. అసలు ఏందండి, అది ఒక వేపాకు ఎగురుకుంటూ వచ్చి మన దేవిశ్రీ ప్రసాద్ గారిని వీపుని దాకింది చూసారా, అప్పుడే మన మనసును దాకేసిందండి. ఎల్లమ్మ సినిమా అద్దర కొట్టేయబోతుంది. అటు ఎల్లమ్మ తల్లికి అంటే ఎంత ఫేమస్ అనేది మన తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా ఈ సినిమా కూడా బలగం అంతా హిట్ అవుతుంది, బలగం కంటే పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి నేను ఎల్లమ్మ సాక్షిగా చెప్తున్నాను మీ అందరికి. ఎల్లమ్మ సినిమా హిట్ అయిపోతుందండి. అంటే ఎల్లమ్మ సినిమాని నాని రిజెక్ట్ చేశాడు, నితిన్ రిజెక్ట్ చేశారు. అంటే స్టోరీ ప్రాబ్లం ఉంది అనుకోవచ్చా? స్టోరీ ప్రాబ్లం కాదండి. నాని గారికి ఒకటి వచ్చేసి ఆల్రెడీ దసరా పడింది. ఈ ఎల్లమ్మ మూవీలో కూడా కొంచెం రఫ్ లుక్స్ తో కనపడాలా. అదే లుక్స్ ని ఎవ్రీ టైమ్ రిపీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక హీరో వచ్చేసి లవ్ స్టోరీస్ అంటే ఒక్కో సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది, అదే లుక్ లో ఉంటే పర్లేదు. కానీ ఇలాంటి సినిమాలకి లుక్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అనుకున్నటువంటి లుక్ ఆల్రెడీ నాని గారికి దసరా సినిమాలో కనబడింది కాబట్టి మళ్ళీ అదే లుక్ లో, రఫ్ లుక్ లో నేను ఒక పొట్ట వేసుకొని మనం ఒక లాంగ్ హెయిర్ పెట్టుకొని కర్లీ హెయిర్ తో ఇదే సినిమాలో మళ్ళీ కనిపిస్తే బాగుండదు అని చెప్పేసి నాని గారు డ్రాప్ అవడం జరిగింది కావచ్చు. అలాగే నితిన్ గారిది కూడా అంటారా, నితిన్ గారు అనగానే మనకు ఒక ఇన్నోసెంట్ ఫేస్ కనిపిస్తుంది, ఒక లవర్ బాయ్ లుక్స్ కనిపిస్తుంటాయి. అలాగే నితిన్ గారు కూడా మళ్ళీ ఈ సినిమాకి సెట్ అవుతారు అనేది జనాలకు వదిలినప్పుడే చాలా మంది అన్నారు నితిన్ గారు సెట్ అవ్వరేమో అని చెప్పేసినటువంటి న్యూస్ మనం బయట చాలా విన్నాము. అందుకు అది డ్రాప్ కావడం జరిగింది. ఇంకా ఎవరిని చూస్ చేసుకుందాము అనే టైంకి ఇంకా కొత్త వాళ్ళతో ప్రయోగం చేస్తాను నేను అనేసి మన బలగం వేణు గారు ఆల్రెడీ బనగంలో ప్రియదర్శి గారిని చూపించడం జరిగింది. ఒక కమెడియన్ని, హీరోని ఏ విధంగా లేపొచ్చు అనే విషయాన్ని మనం చూసాము. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా హీరోగా నేను ఏ విధంగా చూపిస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఎల్లమ్మతో మళ్ళీ ముందుకు రాబోతున్నాడు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది అని చెప్పేసి నేను నిజంగా కోరుకుంటున్నాను. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటివరకు ఎటువంటి షార్ట్ ఫిల్మ్ చేయలేదు, ఎటువంటి సినిమాలో కంప్లీట్ యాక్ట్ చేయలేదు. ప్రజలు తీసుకుంటారా ఈ సినిమా ద్వారా? ప్లాన్ ఇండియా అంటారు, మరి ఏ రకం ఉండబోతుంది? ఖచ్చితంగా తీసుకుంటారండి. ఫ్యాన్ ఫేస్ ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేయకపోయినా, ఏ సినిమాలో కనిపించకపోయినా చిన్న చిన్న క్లిప్స్ లో మాత్రమే వచ్చాడు, ఒక షార్ట్స్ లో. అదే విధంగా ఫ్యాన్ బేస్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారికి చాలా ఉంది బయట. మనం చూసుకున్నట్లయితే అంటే డిఎస్పీ గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ తో అతనితో సినిమా తీస్తున్నారు అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయాలా. జనాలు అందరు తీసుకుంటారు. ఆయనకు యాక్టింగ్ రాకపోవడం ఏమీ లేదు ఇంతకుముందు, కానీ ఆయన సూపర్ యాక్ట్ చేయగలడు. ఆయన మన ఈవెంట్స్ లో చూసుకున్నట్లయితే హీరోల కంటే జోష్గా మాట్లాడతారండి, హీరోల కంటే ఎక్స్ట్రాడినరీగా స్పీచ్లు ఇస్తుంటారు. అలాంటి మనిషికి కథ తగలలేదు. ఇప్పుడు తగిలింది ఏంటి, ఎల్లమ్మ కథ తగిలింది. ఖచ్చితంగా వేరే లెవెల్ చూపించబోతాడు. తనలో ఉన్నటువంటి యాక్టింగ్ ని మొత్తం ముందు పెట్టబోతున్నాడు. సోషల్ మీడియాలో దేవిశ్రీ ప్రసాద్ తన హీరో, తనే మ్యూజిక్ డైరెక్టర్, హీరో తను ఉన్నప్పుడు మ్యూజిక్ తమకి ఇచ్చుంటే బాగుంటుంది చాలా మంది అంటారు. మీరేం చెప్తారు? ఎవరిది ఇంటి గుట్టు వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు, వాళ్ళ సినిమాకి ఏది కావాలనేది, ఏం చేసుకోవాలనేది వాళ్ళకే ఐడియా ఉంటుంది. ఒక మైండ్ లో పెట్టేసుకుంటారు, ఒక మైండ్ లో ఫ్రేమ్ ఉంటుంది ఆల్రెడీ. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొకరి చేతిలో పెట్టడం కంటే నాది నేను చక్క పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయంలో తనే మ్యూజిక్ డైరెక్టర్ గా, తనే హీరోగా రావడం మన మంచి విషయం నిజంగా చెప్పుకోవాలంటే. వేరే వాళ్ళకి తెలియలేదండి, వాళ్ళు ముందే ఇమాజిన్ చేసుకోలేరు ఏ విధంగా చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. దేవిశ్రీ ప్రసాద్ గారికి తెలుసు కాబట్టి నన్ను నేను చూపించుకుంటా అని చెప్పేసి రెండు విధాలుగా వస్తున్నారు. ఇటు బీజిఎం ఆయననే, మ్యూజిక్ ఆయననే, ఇటు హీరో ఆయననే, నటన ఆయననే. అంటే ఈ ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. గ్లిమ్సేలోనే మీ అందరికి కనిపిస్తుంది. ఎల్లమ్మ సినిమాలో గెస్ట్ అపియర్ గా మెగాస్టార్ గా ఉండబోతున్నాను వార్తలు వస్తున్నాయి, ఉంటే ఎలా ఉంటుంది? మహా అద్భుతంగా ఉంటది సినిమా. అది ఒక పండగ ఏమంటారు, ఎల్లమ్మ మా తెలంగాణలో మాత్రం దావతులు అంటారు. ఎల్లమ్మ పండుగలు చేసుకుంటాం, దావతులు చేసుకుంటాము. ఇక దావతే అండి, మా ఒక్కొక్కరికి కళ్ళు ముక్క లేని ఏది దిగదు అంటారు కదా. కళ్ళు ముక్క రెండు ఒకేసారి చిరుగారి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎల్లమ్మ సినిమాలో కనిపిస్తే మాత్రం మస్తు మజా వస్తుంది. అని ఒక తెలంగాణ సినిమా అని ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ పసుపు కుంకుమ, ఆ డప్పు చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న? తెలంగాణ వైబ్స్ కనిపించాయండి. అంటే మనకి తెలంగాణ వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఎంతైనా చేయగలుగుతాడు అనేది మన మనిషికి చాటింపు రావడం చాలా కొంచెం లేట్ గా వచ్చింది, ఆలస్యంగా వచ్చింది. బలగం వేణు గారు బలగంతో చూపించారు. ఇలాంటివి ఇంకా కొత్త సినిమాలు, కొత్త ప్రయోగాలు అన్ని తీసుకొస్తూనే ఉంటాం, అన్ని హిట్ చేస్తూనే ఉంటాం. తెలంగాణ తల్లి అనేది ఏం లేదండి, దేవత అందరికీ ఒకటే. ఒక్కొక్కరి ఊర్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. మన తెలంగాణలో ఎల్లమ్మ అంటారు, ఆంధ్రాలో ముత్యాలమ్మ అంటారు. ఈ పేరులో ఏం కాదు, దేవతను చూడండి. సినిమాని మాత్రం మనం అందరం ఆదరించాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దిల్ రాజు గారికి పాన్ ఇండియా సినిమాలో ఎక్కువ కల్చర్ రావు. గతంలో చూసుకుంటే మన గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, ఇది కూడా పాన్ ఇండియా మూవీ, మరి హ్యాండిల్ చేయలేదేమో అంటారు చాలా మంది. దాని గురించి ఏమంటారు? ఒకటి ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి మనం నిరుత్సాహపడడం అవసరం లేదు, ఒకటి హిట్ అయిందని చెప్పేసి మనం ఉత్సాహపడడం అవసరం లేదు. ఎప్పుడు ఏది ఎలా మారబోతుందో ఎవరు చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేయండి సినిమా హిట్ ఫ్లాప్ అనేది నెక్స్ట్ పక్కన పెడితే, హిట్ అవ్వాలని ప్రతి ఒక్కరం కోరుకుందాము. ఎందుకంటే ఒక మంచి స్టోరీని మనం అందరం హిట్ చేయాలి, ఒక మంచి డైరెక్టర్ని మనం అందరం ఆదరించాలి. కొత్త హీరో, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొత్త హీరోగా వస్తున్నాడు కాబట్టి మనం అందరం ఆదరించాలి.